ఓం నమ శివాయ. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉప్పు దీపం వెలిగించుకుంటున్నాను. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం. మొదటగా ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమలు అలంకరించి తర్వాత దానిలో కల్లుప్పు వేశాను. ఆ కల్లుప్పు మీద కూడా పసుపు కుంకుమ వేశాను. తర్వాత ఇంకొక చిన్న ప్రమిద తీసుకున్నాను. ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమలు అలంకరించి ఒక కాయిన్ వేసాను. తర్వాత 2 యాలక్కి 2 లవంగాలు వేసి కొన్ని అక్షింతలు వేసాను. తర్వాత దాని మీద ఇంకొక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమ అలంకరించి అలా పెట్టాను. తర్వాత ఇక్కడ పసుపు అలికాను అన్నమాట. తర్వాత అష్టదళ పద్మ ముగ్గు వేసి ఇలా పుష్పాలతో అలంకరించుకొని దీపాన్ని వెలిగించుకున్నాను. నెయ్యి వేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. తర్వాత ఇలా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెట్టాను. ఆ శివునికి బెల్లం నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇలా ఉప్పు దీపం ఎందుకు వెలిగించుకుంటారంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని, నరదిష్టి పోవాలి అని. ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైనది, అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి మనం అమ్మకు దగ్గర అవ్వాలంటే ఈ మాసంలో అమ్మ సేవ ముఖ్యం. పూజ చేసుకుంటే మనం దగ్గర అయిపోతాము. చేద్దామా మరి? ఐశ్వర్య దీపం ఈ వారం కాకుంటే వచ్చే వారమైనా వెలిగించుకోవచ్చు. నేను ఇలా పూజ అయితే ముగించుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసరికి మహామంగళారతి అవుతుంది. మహామంగళారతి తీసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను. మీరు కూడా ఇలా చేసుకోండి. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్.